వివాదాస్పద నేత సోషల్ మీడియాలో తాను వైసీపీ సానుభూతిపరుణ్ణని చెప్పుకుంటూ పలువురిపై నోరు పారేసుకునే బోరుగడ్డ అనిల్ తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. భార్యతో కలిసి జగన్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆందోళన చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనపై విష ప్రచారం చేస్తున్నారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంతు తేల్చడం తనకు చిటికెలో పనని, ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి విషయం తేలిపోతుందని బోరుగడ్డ అనిల్ హెచ్చరించారు. నేను 30 లక్షల కాలబలం మాది. మీ అన్నకి రౌడీ షీట్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్ పిలిచలా. ఎవరు అనింది రౌడీ షీట్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చోబయటం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి రామ్దాస్ అత్వాల్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్ గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది. ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది. నేను నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తామని ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి, కుటుంబ ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు. వివాదాస్పద నేత సోషల్ మీడియాలో తాను వైసీపీ సానుభూతిపరుణ్ణని చెప్పుకుంటూ పలువురిపై నోరు పారేసుకునే బోరుగడ్డ అనిల్ తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్యానాడి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, బోరుగడ్డ అనిల్ జగన్ ఇంటి ముందు ధర్నాకు గల కారణాలేంటి? ప్రధానంగా ఆయన డిమాండ్స్ ఏంటి? వివాదాస్పద వ్యక్తి, ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరుడుగా తాను ప్రకటించుకున్న బోరుగడ్డ అనిల్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఫుట్పాత్ పైనే 3 గంటల పాటు కూర్చొని తన నిరసనను తెలియజేశారు. ముఖ్యంగా జగన్ రెడ్డిని కలిసే అవకాశం తనకు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సజ్జల తన కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి, తాను ఒక ఉన్నత విద్యావంతుడిని, లాయర్గా చేశాను, అలాంటి తన్ను రౌడీ షీటర్గా పార్టీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు, తీవ్ర మానసిక వ్యాధికి గురవుతున్నాను, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా తనను దీనికి ఫంక్షన్స్ వాటి కూడా పిలవట్లేదని కూడా ఆయన అక్కడ వ్యాఖ్యానించిన పరిస్థితి. రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్య చేసిన కారుమూరి వెంకటరెడ్డి పైన తక్షణం చర్యలు తీసుకోవాలి, ఆయన పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. ఏదైతే ఒక వీడియో కారుమూరి వెంకట్ బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్ అని పేర్కొంటూ పెట్టిన వీడియో, సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తక్షణం తొలగించడంతో పాటు ఆయన్ను పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీహరి అనే వ్యక్తి దీని వెనుక మొత్తం ఉండి తన కథ నడిపిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడ్డా, 9 నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ కూడా తనకు అన్యాయమే జరిగిందని చెప్పడం జరిగింది. 22 కేసులు తనపై ఉన్నాయని, పార్టీ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ చివరికి తనకు దక్కింది ఇదా అని కూడా ఆయన అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గతంలో వైఎస్ భారతిపై కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు తానే ధీటుగా సమాధానం చెప్పాను, అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు సజ్జల తనను జగన్ కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆయన చెప్తున్న బట్టి అర్థమవుతుంది. అదే సమయంలో తన అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు, తనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్
కంపెనీ ఒకటి ఉంది, దాన్ని కూడా కంపెనీని కూడా మూతపడ్డాయని కూడా అతను వ్యాఖ్యానించడం జరిగింది. తనకు అవమానం జరిగిందంటూ కూడా ఆందోళన చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్కు ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయట్లేదని కూడా చెప్పడం జరిగింది. నా పార్టీ వాళ్ళే నన్ను రౌడీ షీటర్ అనడంతో కుటుంబ సభ్యులు కూడా మానసికంగా చాలా బాధపడుతున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. 2 నిమిషాల్లో పిలుస్తాం లోపలికి అని చెప్పినప్పటికీ కూడా 3 గంటలు కూర్చున్నా కానీ అతను లోపలికి పిలవకపోవడంతో అక్కడే ఫుట్పాత్పై చాలాసేపు కూర్చొని నిరసన తెలియజేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదే సమయంలో గతంలో కూడా 22 కేసులు ఏవైతే అతను మెన్షన్ చేశాడో రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో అవే కేసులు 50 వరకు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించి తీవ్రమైనటువంటి పరుష పదజాలతో ఆయన అప్పట్లో వైసీపీ అధికారులు ఉండగా వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో. ఒక ఇంటర్వ్యూలో అయితే జడ్జిలను ఉద్దేశించి కూడా చాలా వల్గారిటీతో కూడినటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది. ఆ వీడియో ఆధారంగానే చాలా కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇంత పార్టీ కోసం, అదేవిధంగా జగన్ కోసం ఇంత చేస్తే తను చివరకు ఈ విధంగా సజ్జల అవమానించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు 3 గంటల పాటు అక్కడే నిరసన తెలియజేసి కొద్దిసేపటి క్రితమే వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరి ఆయన వెళ్ళడం జరిగింది. స్వామి రైట్. మరి సజ్జల మీద కూడా ఆరోపణలు దేనికి కారణం? సజ్జల మీద కూడా ఆయన రకరకాల అలిగేషన్స్ చేసినట్టు మనం చూస్తున్నాం. సజ్జల తన్ను సరిగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సజ్జలను పైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ను కలిసేందుకు వస్తే తనను కలవనివ్వకుండా చేశారు అని చెప్పి ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సజ్జల దీని వెనక సజ్జల కూడా ఉన్నారనే అనుమానం ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం, జగన్ను కలవనివ్వకుండా చేయడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భాగస్వామ్యం ఉంది అని తాను భావిస్తున్నట్లుగా ఆయన పేర్కొనడం జరిగింది. ఒక రకంగా తాను పార్టీ కోసం ఇంత చేస్తే తనకు పార్టీకి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం సజ్జల అనే ఆరోపణలు అయితే ఆయన ప్రధానంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. కావాలని ఆయన పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళందరినీ దూరం పెట్టే విధంగా చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించాలని కూడా పార్టీ ఆఫీస్ ముందే ఉన్న ఫుట్పాత్పై కూర్చొని నిరసన తెలియజేశారు. రైట్ సత్య.